28 డేస్ ఛాలెంజ్లో మీరు బిఎంఎస్ ఫౌండర్గా ఎంతవరకు మీరు సక్సెస్ రేట్ అంటే మీరు ఛాన్స్ రేట్ 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం మేము. బట్ దాని ముందు 10 years రీసెర్చ్ అయింది. ఓకే, అప్పుడు వెళ్ళి మేము ఈ ప్రోగ్రామ్ని ఫైనల్గా ఓకే దిస్ ఇస్ గుడ్ టు గో టు మార్కెట్ అని మనం చేసాం ప్రోగ్రామ్. సో దీంట్లో ఉన్న టెక్నిక్ వచ్చేసి కామన్ మెన్ వైజ్ ఆలోచిస్తే మన 28 డేస్ ఛాలెంజ్ సెలబ్రిటీస్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా? కామన్ మ్యాన్ అయినా ఎవరైనా మన అప్రోచ్ ఒకలాగా ఉంటుందండి. వాళ్ళ హెల్త్ గోల్ రీచ్ అవ్వడానికి బెస్ట్ వే ఏంటో థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మన 28 డేస్ ఛాలెంజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుందాము. లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. చాలా సెడెంటరీగా వెళ్ళిపోతే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. విమెన్లో హార్మోనల్, స్మోకింగ్, డ్రింకింగ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, మీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రెస్పాన్సిబిలిటీకి సంబంధించి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎట్లాంటి సొల్యూషన్స్ ఉంటుంది? స్ట్రెస్ వల్ల మాకు ఇష్యూస్ వస్తున్నాయని చాలా మంది వస్తున్నారండి. దానివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్య. అన్నోయింగ్ ఆర్ నోయింగ్లీ అది మన బాడీ మీద దెబ్బ. 28 డేస్ ఛాలెంజ్లో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫేస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఫేస్ అని ఒకటే కాదండి, ఎక్కడ లాస్ట్ ఫ్యాట్ డిపాజిట్ అయిందో మన బాడీలో అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మీరు ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మంచి రేషియోలో తీసుకుంటే అది వెళ్ళదండి. ఎందుకంటే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అసలు బిఎంఎస్ ఫిట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే యాజ్ ఏ ఫౌండర్గా మీరు ఒకసారి ఆ ప్రాసెస్ తెలియజేయండి. వెయిట్ లాస్ ఉన్నా, మీకు పీసీఓడితో ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రీ డయాబెటిక్ ఉన్నా ఆర్ డయాబెటీస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ అండి, ఈ 5 ఇష్యూస్కి మనము తీసుకుంటామండి. తీసుకొని హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ఫస్ట్ మనం సెటిల్ అవ్వడం కాదు, సెటిల్ అవ్వడం కంటే ఒక మెయిన్ టాస్క్ ఉందన్నమాట. మన హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి కేర్ హెల్త్ మీద ఉందని చెప్పొచ్చు. ఒకప్పటి లైఫ్ స్టైలు, ఇప్పటి లైఫ్ స్టైలు చాలా డిఫరెంట్ ఉండింది. వయసుతో సంబంధం లేదు, ఎన్నో ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుంది. సో ఎక్కడ ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి, జిమ్ములు ఉన్నాయి, ఎవరు హెల్త్ టిప్స్ చెప్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సుమన్ టీవీలో ఎన్నో హెల్త్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బిఎంఎస్ ఫిట్ ఫౌండర్ ఉదయలక్ష్మి గారు. గత కొన్ని రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నారు. కొంతమంది యాక్టివ్గా ఇంకా క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి. రైట్ నో మ్యామ్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడైతే మీరు 28 డేస్ ఛాలెంజ్ పెట్టారో ప్రతి ఒక్కరికి క్యూరియస్ పెరిగింది. ఎందుకంటే వెరీ షార్ట్ టైం యాక్చువల్లీ. చాలామందికి 6 months, 1 year అయినా కూడా వెయిట్ లాస్ అనేది కనిపించట్లేదు. బట్ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకుని 28 డేస్ ఛాలెంజ్ అని చెప్పి అందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు. సో ఫస్ట్ చాలా వినడానికి బాగుంది, ప్రతి ఒక్కరికి చేయడానికి అవైలబుల్ టైం. నవేడేస్ ఏంటంటే ఎవరికి లేనిది ఏంటంటే టైం. మా దగ్గర టైం లేదు, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, మా పర్సనల్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నాం, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది అని చెప్తున్నారు. టైమే ఇవ్వట్లేదు. అలాంటి టైంని మీరు తీసుకొని 24/7 దీని మీద ఒక ఛాలెంజింగ్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి మన ప్రోగ్రామ్ గురించి చెప్పండి, 28 డేస్ ఛాలెంజ్ గురించి. షూర్ అండి. సో అదే మీరు చెప్పినట్లు చాలా మందికి టైం ప్రాబ్లం ఉంటుందండి. ఇంకొకటి ఫుడ్ ఏం తినాలి, ఎక్కడ తినాలి, వాళ్ళు ఎంత తిన్నా తగ్గట్లేదు, వాళ్ళు ఎన్ని గంటలు జిమ్కి వెళ్ళినా తగ్గట్లేదు. సో మన ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్లోనండి జస్ట్ మనకి 15 minutes వర్కౌట్ అవసరం అండి. వాళ్ళ 15 minutes టైం కావాలి వాళ్ళ షెడ్యూల్ నుంచి. రిమైనింగ్ 23 hours 45 minutes వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అది. సో టైం బ్యారియర్ వచ్చేసి మేము తీసేసాము. రెండోదండి ఫుడ్ కూడా వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ లైక్స్, వాళ్ళ డిస్లైక్స్, వాళ్ళ ఎలర్జీస్ బట్టి మేము కేర్ఫుల్గా డిజైన్ చేస్తామండి ఫుడ్ వాళ్ళది. సో వాళ్ళు ఆ క్వాంటిటీస్ బట్టి కుక్ చేసుకొని ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. మూడోది ఏంటండి, 3 రోజులు తిని 4th day చాలా మందికి బోర్ కొట్టి ఆపేస్తారు. సో అలా అవ్వకుండా మా టీం కూడా వాళ్ళతో నడుస్తూ ఉంటారండి. సో ఎవ్రీడే మానిటరింగ్ ఉండినట్లు చేశాము. సో ఎవరు ఎక్కడ స్లిప్ అవ్వకుండా 28 daysలో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చినట్లు వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చినట్లు మేము ప్రోగ్రామ్ని డిజైన్ చేశామండి. అండ్ ఇంకా అడిషనల్గా చెప్పాలంటే ఫస్ట్ మేము వాళ్ళ టార్గెట్ వెయిట్ తీసుకుంటామండి. వాళ్ళు ఇప్పుడు లెట్సే 100 kgs ఉన్నారు, వాళ్ళు 70 kgsకి రావాలి. సో రివర్స్ ఇంజనీర్ చేస్తామండి మేము. అంటే వాళ్ళు 70 kgs రావాలంటే ఇప్పుడు ఆ 30 kgs వెయిట్ లాస్కి వాళ్ళు ఎంత క్వాంటిటీ తినాలి, వాళ్ళు ఎంత వర్కౌట్ చేయాలి.
సో అందుకే వ్యాలిడేషన్తో సహా, అంటే మీరు వీక్ ఆన్ వీక్ మీ రిజల్ట్ చూసుకుంటూ ఉండి ఆ ఫుడ్ని చేంజ్ చేస్తూ ఉండి ఎక్సర్సైజ్ కూడా చేంజ్ అవుతూ ఉండి కస్టమైజ్ వేలోని మేము ఈ ప్రోగ్రామ్ తయారు చేసామండి. ఓకే. సో 28 days ఛాలెంజ్ అంటే ఆల్మోస్ట్ మీరు ఇందులో ఒక 10 years నుంచి ఉన్నారు. అవును. ఎంతో మందిని మెట్ చేస్తుంటారు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ సక్సెస్ రేట్ ఎంత, కరెక్ట్. రైట్? Yes. సో మరి బిఎంఎస్ నుంచి మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఫిట్గా ఉండాలి ఉండింది. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, కామన్ మెన్స్ కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. కరెక్ట్. టైం అవైలబుల్గా ఇస్తున్నారు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అవునండి. సో 28 days ఛాలెంజ్లో మీరు బిఎంఎస్ ఫౌండర్గా అసలు ఎంతవరకు మీరు సక్సెస్ రేట్ అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సో మా సక్సెస్ రేట్ చెప్పాలంటే అండి, క్లయింట్ 100% కంప్లైంట్ ఉంటే అండి వాళ్ళకి రిజల్ట్ రావాల్సిందే. ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయింది అలాగైందండి. 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం మేము, బట్ దాని ముందు 10 years రీసెర్చ్ అయింది. ఓకే. అప్పుడు వెళ్ళి మేము ఈ ప్రోగ్రామ్ని ఫైనల్గా డిజైన్, ఓకే దిస్ ఇస్ గుడ్ టు గో టు మార్కెట్ అని మనం చేసాం ప్రోగ్రామ్. సో దీంట్లో ఉన్న టెక్నిక్ వచ్చేసి, దీంట్లో ఉన్న మేము చేయించిన డీటెయిలింగ్కి వెళ్తే అండి వాళ్ళకి రిజల్ట్ రావాల్సిందే. సో సక్సెస్ రేట్ అన్నది మేమేం చెప్తామంటే వాళ్ళకి ముందే ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తామండి, మీ బాడీ టైప్కి ఇంత వెయిట్ ఈ 1 monthలో తగ్గుతారు అని. అందుకే కాన్ఫిడెంట్గా మేము ఎవరు ఇచ్చిన క్లెయిమ్ కూడా ఇవ్వకుండా చెప్తున్నాం. అదర్వైజ్ మీరు ఇచ్చిన మనీ కూడా మాకు వద్దు, మీరు తీసేసుకోండి అని ఇస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి అడగాలి మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సెలబ్రిటీస్ అంటే ఒక క్యూరియస్ ఉంటుంది. ఇప్పుడు స్టార్స్ని తీసుకోండి, హీరోస్, సినిమాకి వాళ్ళ లుక్ చేంజ్ చేయడం కోసం వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లైక్ హీరోయిన్స్ ఆల్సో క్యారెక్టర్ వైజ్ వాళ్ళ లుక్ అలాగే ఫిట్నెస్ మారుతూ ఉంటుంది. వాళ్ళని చూస్తున్నప్పుడు 1 year బిఫోర్ వీళ్ళు చాలా చబ్బీగా ఉన్నారు, 1 year తర్వాత చాలా లీన్ అయిపోయారు. సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అన్న క్వశ్చన్ ఉంటుంది. బట్ కామన్ మెన్ అంత ఎఫర్ట్ చేయగలరా అనే డౌట్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర కామన్ మెన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అందరికీ మీరు ప్లాన్ అనేది ఇస్తున్నారు. సో కామన్ మెన్ వైజ్ ఆలోచిస్తే మన 28 days ఛాలెంజ్ సెలబ్రిటీస్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా? 100% ఉంటుందండి, ఉంటుంది. సో అదే నేను చెప్పినట్లు మేము డిస్క్రిమినేట్ చేయమండి. ఇప్పుడు సెలబ్రిటీ ఉన్నా, నార్మల్ పర్సన్ ఉన్నా, వాళ్ళు వెయిట్ అంతా తగ్గాలి, వాళ్ళ బాడీ టైప్ ఎలా ఉందో మేము అసెస్ చేస్తాము, ప్రోగ్రామ్ తయారు చేస్తాం, వాళ్ళని ఇంకా దానికి ఎంపవర్ చేసేస్తాం స్టార్ట్ చేయమని. ప్లస్ మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళకి మేబీ కొంచెం ఎక్కువ మానిటరింగ్ అవసరం అండి, బికాజ్ వాళ్ళ లుక్ ఒకలాగా ఉండాలి. బట్ మన నార్మల్ కామన్ మ్యాన్ అయినా ఎవరైనా మన అప్రోచ్ ఒకలాగా ఉంటుందండి. వాళ్ళు వాళ్ళ హెల్త్ గోల్ రీచ్ అవ్వడానికి బెస్ట్ వే ఏంటో మా టీం వాళ్ళకి అసిస్ట్ చేస్తారండి. మా టీం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళే ఫ్రెషర్స్, పాపం వాళ్ళు ఒక ఇష్యూతో బాధపడుతున్నారు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి, ఆ వెయిట్ నుంచి బయటికి రావాలి, వాళ్ళ బాడీని వాళ్ళు మోసుకునే స్టేజ్లో ఉండాలి యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఈ 28 days ఛాలెంజ్ని ఎలా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలా చేస్తారు? సో ఫస్ట్ వచ్చేసండి వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ మొత్తం మెడికల్ అసెస్మెంట్ అవుతుందండి. ఓకే. సో అది మా డాక్టర్ స్క్రీన్ చేస్తారు. అదే టైంలో మా న్యూట్రిషన్ టీం వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. మూడోది మా ఫిజియోథెరపిస్ట్ టీం వాళ్ళది అసెస్మెంట్ చేస్తారు, ఫిజికల్ అసెస్మెంట్. సో ఈ 3 మన ప్రోగ్రామ్ పిల్లర్స్ అండి. డాక్టర్ మెడికల్గా చెక్ చేయడం, న్యూట్రిషన్ ఉండడం, అండ్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళని చెక్ చేయడం. వీళ్ళందరూ క్లియరెన్స్ ఇచ్చాకే నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ తయారవుతుందండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ కస్టమైజ్డ్ నేను చెప్పాలంటే. సో కస్టమైజ్ అయిన వెంటనే వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేయమని మేము ఎంపవర్ చేస్తాము. మేమైనా చేపిస్తాము, వాళ్ళైనా చేసుకుంటారు. డైలీ వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది, సో చీట్ చేయడానికి కూడా ఉండదు. సో అందుకే వాళ్ళకి ఈ 28 daysలో రిజల్ట్ అని 100% ఉంటుందండి. సో ఇంకొకటి కంపేర్ చేయాలంటే మేము ఒక 1 monthకి ఏదో ఇచ్చేసి అది తినేసి ఇంకా వితౌట్ ఎనీ మానిటరింగ్ ఉండదు. సో అలా ఉంటే అండి వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ అడగడం కష్టం అవుతుంది కొంతమందికి. సో అందుకే మా టీం ఉంటారండి. అండ్ మన ప్రోగ్రాంలో కూడా ఫిక్స్డ్ ఉండదు, రేపు వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి క్వాంటిటీస్ మారుతూ ఉంటాయండి. అందుకే 28 daysలో వాళ్ళకి మ్యాక్సిమం రిజల్ట్ వచ్చినట్లు మనం చూస్తామన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఫీమేల్స్లో ఎస్పెషల్లీ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు.
ఫీమేల్స్ Yes. అంటే చాలా మందికి మ్యారీడ్ కానీ వాళ్ళు కూడా ఎన్నో ఇష్యూస్ బేర్ Yes. చేస్తూ ఉన్నారు. Yes అండి. అలాంటి వాళ్ళకి మన 28 డేస్ ఛాలెంజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను చెప్పాలంటే అండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుందాము. ఈ ఇష్యూస్ చాలామంది విమెన్కి ఈ మధ్య ఎందుకు వస్తున్నాయండి? మేజర్గా మనం ఒకవేళ కూర్చొని పాజ్ అయ్యి అనుకుంటే లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి. అది కూడా తెలుసు అందరికీ. ఫుడ్ అండ్ వాళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ బట్టి వాళ్ళ బాడీ టైప్ ఉంటుంది ఎవరిదైనా. ఇప్పుడు చాలా సెడెంటరీగా వెళ్ళిపోతే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. విమెన్లో హార్మోనల్ ఇష్యూస్, వాళ్ళ హార్మోన్స్ బట్టి చాలా అంటే మెడికల్గా కూడా మనం అనుకొని, సో విమెన్కి మేజర్గా వచ్చేవి ఇవే అండి ఫస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో దీన్ని ఫిక్స్ చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ ఇస్ ద ఓన్లీ వే టు ఫిక్స్ ఇట్ అండి, విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్ అండ్ వర్కౌట్. ఈ రెండు కరెక్ట్గా లేకపోతే ఎవరికైనా మెన్ ఆర్ విమెన్ ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు కాకపోతే ఒక 5 years or 10 yearsలో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఫీమేల్స్కి చెప్పారు, ఇప్పుడు మెన్స్లో చూడండి షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, లేదు అంటే ఒబెసిటీ, ఫ్యామిలీ హిస్టరీలో ఒబెసిటీ ఉంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తొందరగా వచ్చేస్తుంది. పిల్లలు ఒక 20-24 ఏజ్ ఉన్నా కూడా ఒక 50 ఏజ్ ఉన్న వాళ్ళలా ఉంటున్నారు. అవునండి. పాపం వాళ్ళు అంటారు ఇదేదో మాకు శాపంగా ఉంది కుటుంబానికి అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ లేదు, మేము లైఫ్ లాంగ్ ఇలాగే బ్రతకాలి అన్న ఆలోచనలో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవునండి. సో అలా ఒబెసిటీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ బాడీ లాగానే వాళ్ళ పిల్లల బాడీ వచ్చిన వాళ్ళకి మన బిఎంఎస్ ఫిట్ నుంచి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఎస్ అండి. సో మా ఫౌండర్స్ చాలా అంటే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో ఏమంటారంటే ఒబేసిటీ డజంట్ రన్ ఇన్ ద ఫ్యామిలీ అండి, ఇట్ ఈస్ బికాస్ నో బడీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అంటాము. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హెరిడిటరీ ఉంటే నెక్స్ట్ జనరేషన్ అయినా వాళ్ళైనా దే షుడ్ రన్. సో ఒబేసిటీ డజంట్ రన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ బికాజ్ యూ డోంట్ రన్ అని దెర్ ఇస్ అ స్టేట్మెంట్ అనమాట. సో ఆ ఇండివిజువల్స్ ఎవరికి ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మా పేరెంట్స్ కొంచెం నేను కూడా ఓవర్ వెయిట్ ఉన్నాను అంటే ముందు నుంచి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోవాలండి. వాళ్ళు ముందు నుంచే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. ఇంకా సో స్టూడెంట్స్ కూడా అండి చదువుకుంటారు, చాలా వర్క్ లోడ్ ఉంటుంది, వాళ్ళకి చాలా హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి. పేరెంట్స్ కూడా అయ్యో ఎక్కువ చదువుకుంటున్నారని ఫుడ్ ఎక్కువ ఇస్తారు. సో ఓకే ఇవ్వండి, బట్ ఏ ఫుడ్ ఇస్తున్నారు అది కూడా కొంచెం ఆలోచించి ఇవ్వాలండి. అండ్ పిల్లల్ని కూడా మేము 100% చెప్తామండి, స్పోర్ట్స్ ఈజ్ కంపల్సరీ. అట్లీస్ట్ 1 hour or 2 hours వాళ్ళని ఇంటి నుంచి పంపించేయండి. లెట్ దెమ్ ప్లే సమ్ గేమ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ స్టడీ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ లైఫ్కి నాట్ ఓన్లీ మెన్స్, ఫీమేల్స్ ఆల్సో ఒక రకమైన అలవాట్లని అడాప్ట్ చేసుకుంటున్నారు. లైక్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ సెక్టర్, మీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి. రెస్పాన్సిబిలిటీకి సంబంధించి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. మేము లైఫ్లో ఎదగడానికి, సెటిల్ అవ్వడానికి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది కాబట్టి మేము వీటి వల్ల ఈ అడిషనల్గా యాడ్ చేసుకున్నటువంటి అలవాట్ల వల్ల కొంచెం గోత్రూ అవుతున్నామని చెప్తున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పటికీ బ్యాడ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ. సో ఈ అలవాట్లతో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఎక్కువ గెయిన్ అయినప్పుడు మేము ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాం, మాకు అది హ్యాబిట్గా అలవాటు అయిపోయింది. మీ ఛాలెంజ్కి వచ్చిన తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా మేము బయటపడగలమా అని కొంతమంది అడగలేరు, బట్ ఇలా మీ దగ్గర చెప్పుంటారు చాలామంది కూడా. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎట్లాంటి సొల్యూషన్స్ ఉంటుంది? ఎస్, సో అదే అండి, వాళ్ళ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ముందు థరో అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అసెస్మెంట్ అవుతుంది. స్ట్రెస్, ఎస్, ఇప్పుడు చాలామంది స్ట్రెస్ మీద ఎంఫసైజ్ చేసి స్ట్రెస్ వల్ల మాకు ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది వస్తున్నారండి. దానివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చాలామందికి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్య. సో అన్నోయింగ్ ఆర్ నోయింగ్లీ అది మన బాడీ మీద దెబ్బ తీసుకుంటుంది, అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ అది మన బాడీని హార్మ్ చేస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయడం ప్రాబ్లం అండి. ఉంటుంది స్ట్రెస్, అందరికి ఉంటుంది, బట్ స్ట్రెస్ ఉందని కొంతమంది ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారండి, కొంతమంది స్మోకింగ్, కొంతమంది డ్రింకింగ్, కొంతమంది ఏదో మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి చేస్తారు. బట్ ఇవన్నీ చేస్తున్న కొద్దీ హార్మ్ అయ్యేది మన హెల్తే అండి, కరెక్ట్. సో జనరల్గా ఏమంటారండి, మనం వర్కౌట్ చేస్తే బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. అట్ ద సేమ్ టైం కరెక్ట్గా ఫుడ్ తింటే కూడా చాలా వరకు మనకి లెథార్జీ అని, లేజీనెస్ అని ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో స్ట్రెస్ ఎందుకు వస్తుందో అంటే ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరైనా స్ట్రెస్ అనిపిస్తే ఫస్ట్ కనుక్కోండి ఎందుకు ఆ స్ట్రెస్ అనిపిస్తుంది మీకు, రైట్. దాని గురించి మనం ఏం చేయొచ్చా, చెయ్యలేమా.
సో అది మనము దేని మీద తీస్తున్నాం, వాట్ ఆర్ వి రిమూవింగ్ ఇట్ త్రూ. చాలామంది అవేర్ ఉన్నా కూడా చేసుకుంటారు ఆ హ్యాబిట్స్, అండ్ మళ్ళీ హెల్త్ డిటీరియేట్ అయినాక అప్పుడు వస్తారు మళ్ళీ, అప్పుడు ఆ హెల్త్ స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది. సో అది యాడ్ అవ్వకుండా స్ట్రెస్ ఉంటే, ఆల్రెడీ మీ హెల్త్ పాడవుతుంటే అక్కడే కొంచెం పాజ్ చేసుకొని మీరే అంటే ఆ ఇండివిజువలిస్ట్ కొంచెం అంటే వాళ్ళ హెల్త్ని ప్రైమరీ ఫోకస్లో పెట్టుకొని ఫస్ట్ దీన్ని సరిదిద్దుకుంటే అండి మీకు చాలా వరకు లైఫ్లో వేరే ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. సో స్ట్రెస్ వల్ల హెల్త్ డెఫినెట్లీ పాడవుతుందండి. సో దాన్ని మీరు బ్యాడ్ హ్యాబిట్స్లో తీసుకెళ్లకుండా మేబీ ఛానలైజ్ దట్ ఎనర్జీ ఇన్ సంథింగ్ ఎల్స్ దట్ విల్ గివ్ యూ హెల్త్ అవుట్కమ్. సో స్ట్రెస్ ఉన్నానని సైక్లింగ్ వెళ్ళిపోండి, సో హెల్త్ కూడా బాగా అవుతుంది అండ్ ఫిట్ కూడా అవుతారు. ఆర్ గో ఫర్ అ రన్, రైట్? సో ఎక్కువ అడిక్షన్ ఆర్ ఎనీ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ సీక్ హెల్ప్. అంటే మేము ఏమంటామంటే వెళ్ళండి, కౌన్సిలర్స్ దగ్గర వెళ్ళండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. అప్పుడే హెల్ప్ అనేది మీకు కూడా వస్తుంది అండ్ బాడీని కూడా మీరు కేర్ఫుల్గా చూసుకుంటారు. లేదంటే ఎర్లీ ఏజెస్లో హార్ట్ అటాక్స్ వింటున్నామండి. ఎర్లీ ఏజెస్లో చాలామంది ఒబెసిటీ వల్ల ప్రీ డయాబెటీస్ ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. ట్యాబ్లెట్స్ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతున్నారు. సో ఇవన్నీ కాకుండా వాళ్ళే కొంచెం ఈ వీడియో చూసైనా వాళ్ళకి హెల్ప్ ఒకవేళ వాళ్ళకి వచ్చినా ఉంటే అండి ప్లీజ్ హెల్ప్, వాళ్ళు గో గెట్ హెల్ప్ అండి అండ్ ట్రై టు రిమూవ్ దట్ ఫ్రస్ట్రేషన్ త్రూ వర్కౌట్ ఆర్ త్రూ ఈటింగ్ హెల్దీ అండి. ఓకే. అండ్ మ్యామ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫీమేల్స్కి ఎస్పెషల్లీ నవేడేస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ ఒక కారణం అయితే, వాళ్ళు కనుక ఓవర్ వెయిట్ అయితే గైనిక్ని కలుస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, జిమ్ ఆర్ యోగా చేయండి, తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్తున్నారు. నిజంగానే ప్రెగ్నెన్సీకి మన బాడీలో ఉన్నటువంటి ఓవర్ ఫ్యాట్కి ఈ సంబంధం ఉందంటారా? ఎస్, కొంతమందికి ఉంటుందండి ఇన్ఫర్టిలిటీ అంటాం దాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే అండి చాలామంది ఇప్పుడు అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ గురించి అనుకోవడం 30s ఏజ్లో వచ్చేసిందండి. ముందు 20sలో ఉండేది, ఇప్పుడు 30s ఆర్ లేట్ మ్యారేజెస్ కరియర్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. ఐ మీన్ వాళ్ళని బ్లేమ్ అని చెప్పట్లేదు, దట్ ఈస్ హౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ నౌ. ఎందుకంటే 20sలో ప్లాన్ చేసుకోవడం అంటే వాళ్ళ కెరియర్ ఏమి ఉండదు. సో అదే ఉన్నప్పుడు అండి ఆల్రెడీ మైండ్లో ఉంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి ఫర్టిలిటీ, వాళ్ళు స్పెషలిస్ట్ని అడగొచ్చు ఏం చేసుకోవచ్చు, లైక్ ప్రిజర్వింగ్ ఎగ్స్ ఆర్ సంథింగ్. బట్ డెఫినెట్లీ మనము వర్క్ ఇలాంటి ఇండివిజువల్స్ చాలామంది వర్కింగ్ ఉంటారండి. సో వర్క్ అప్పుడు మళ్ళీ దాని స్ట్రెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు వర్కౌట్ చేయాలి. యోగా ఆర్ జిమ్ ఆర్ వాకింగ్ ఇవన్నీ చేసుకుంటూ మనం రాంగ్ ఫుడ్ తింటే ఇట్ వోంట్ వర్కౌట్ అండి. కరెక్ట్. యోగా ఈజ్ మెంట్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, రిలాక్సేషన్ అండ్ ఎంతో కొంత మన హార్ట్ రేట్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీకి యూజ్ ఉంటుందండి. జిమ్కి వెళ్ళి మనం ఎలాంటి వర్కౌట్స్ చేస్తామో అది ఇంపార్టెంట్ అండి. నేను 2 hours జిమ్కి వెళ్ళాను అంటారు చాలామంది. ఏం చేస్తారండి 2 hours జిమ్లో? వాళ్ళ బాడీ అలాగే ఉంటుంది. సో వీ డోంట్ టైం వేస్ట్ చేయొద్దండి, కరెక్ట్ ఇష్యూకి కరెక్ట్ వర్కౌట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకే తెలుస్తూ ఉంటుందండి నా వెయిట్ పెరుగుతుంది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద బాడీ ఆర్ ఇన్ వాట్ యువర్ ఈటింగ్. అక్కడే ఆపేసి మీరు కరెక్టివ్ యాక్షన్ తీసుకోండి అని మా రిక్వెస్ట్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేవంగానే ఒక సర్టెన్ ఏజ్ 22, 25, 26, 27 వరకు ఓకే, 30+ దాటిన తర్వాత ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఒక యాక్టివ్నెస్ అనే ఉండదు, బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అదే స్టార్టింగ్ స్టేజ్ అని మనకు నిజంగానే తెలియదు, అంటే వెయిట్ అవుతున్నాము, మనం హెల్త్ మనం కోల్పోతున్నాం అని చెప్పి ఖచ్చితంగా తెలియదు. ఇలా ఎక్కువగా బద్ధకంగా, నీరసంగా, లేజీగా అనిపించే ఒక లక్షణాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అంటే మీరు చాలామందితో మాట్లాడి ఉండుంటారు, వెయిట్ పుట్ ఆన్ అవడానికి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రీజన్ అయి ఉంటుంది. సో మీరేం చెప్తారు అసలు లేజినెస్ సంబంధించి? సో అగైన్ అంతా మన వర్కౌట్ మీదే వస్తుందండి. మనం ఏం చేయకుండా లేచిన వెంటనే మనం అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్, మోస్ట్లీ సిట్టింగ్, స్లీపింగ్ ఉంటే ఎవరైనా అండి వరల్డ్లో లేజీగా అవుతారు. సో అట్లీస్ట్ ఒక 15 minutes, అదే మా రిక్వెస్ట్, 15 minutes వర్కౌట్ ఇస్ ఎసెన్షియల్ అండి, మన బాడీకి అవసరం. ఎందుకంటే ఆ బాడీ అంటే మీ బాడీకి మీరు పూజ చేసుకున్నట్లు ఉంటుంది అది ఆ 15 minutes. సో మేము అదే అంటాము. సో మీరు పూజ చేసుకుంటే అందరికీ దేవుడికి వెళ్ళి దండాలు పెడతారు, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఉన్నది మీ బాడీలో, లైక్ యువర్ సోల్ ఇస్ ఇన్ ద బాడీ. సో ఫస్ట్ మీ బాడీని ప్యూర్గా చేసుకోండి. అది ఎలా చేసుకుంటారండి? మీరు ఇచ్చిన ఇన్పుట్ ఫుడ్ అండ్ మీరు చేస్తున్న
అవుట్పుట్ ఎక్సర్సైజ్. సో లెథార్జీ అనిపించినా ఏదైనా అనిపించినా ఎవ్రీ 6 months అండి, ఎంత ఏజ్ ఉన్నా బ్లడ్ టెస్ట్ తీసుకుంటూ ఉండండి, రైట్. ఏదైనా కొంచెం అలా అనిపిస్తే ఇమీడియట్గా ఎవరితో వెళ్ళి మాట్లాడండి, రైట్. బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తే అది స్లోగా పెరిగి పెరిగి ఒక పాయింట్కి వస్తారు, కంప్లీట్ ఫ్రస్ట్రేషన్కి వచ్చేస్తారు. అండ్ దాని తర్వాత ఇంకా డిప్రెషన్ ఇవన్నీ అది వేరే జర్నీకి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ అలా బాడీలో అనిపిస్తే ప్లీజ్ గో ఫర్ అ బ్లడ్ టెస్ట్, చెకప్ చేయించుకుంటూ ఉండండి. ఎక్కడైనా మెడికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు బయటపడినా అట్లీస్ట్ అప్పుడు ఆ కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటారండి. మేము చాలామంది 30 years బోత్ మేల్ ఫీమేల్ ఈ మధ్య ప్రీ డయాబెటీస్ చూస్తున్నామండి ఇన్ 30s, ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఆర్ ఆల్రెడీ డయాబెటీస్ వల్ల వాళ్ళకు ఆల్రెడీ ఏదో లోపల డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది అంటే లేట్ 20s నుంచి వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ మనం కొంచెం కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి 28 days ఛాలెంజ్ ఉంది మ్యామ్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎక్కడో హైదరాబాద్లో లేని వాళ్ళు ఉంటారు, మనకి ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ కన్సల్టెంట్ కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ మన ప్రోగ్రాంలో ఎంటర్ అవ్వాలి, వాళ్ళు 28 daysలో వాళ్ళ ఇంచ్ లాస్ కనిపించాలి, వెయిట్ లాస్ కనిపించాలంటే ఒకసారి ఆ ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఫోన్ కాల్ వస్తుందండి మన నంబర్ మీద. వాళ్ళు ఫోన్ చేస్తే ఫస్ట్ మా స్క్రీనింగ్ టీం ఉంటారు, వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని మేము మిమ్మల్ని ఫస్ట్ తీసుకోవచ్చా లేదా అని ఆ కాల్లోనే వాళ్ళకి తెలుస్తుందండి. ఓకే. మేము తీసుకోగలిగితేనే నెక్స్ట్ కన్సల్టేషన్కి వెళ్తారు వాళ్ళు. కన్సల్టేషన్ స్టెప్లో డీటెయిల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఎందుకు పెరిగారు, ఎలా పెరిగారు, వాళ్ళ కరెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, రైట్, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, దీన్ని ఎలా వాళ్ళు అక్కడే కరెక్ట్ చేసుకోవచ్చా లేదంటే మనకి డీటెయిల్గా మనము ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంటుందా, వాళ్ళ బ్లడ్ టెస్ట్ అనాలిసిస్ ఇవన్నీ అవుతాయండి కన్సల్టేషన్లోని. సో ఒక 2-3 kgs అంటే కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం మేము వాళ్ళకి ఏమేమి కరెక్టివ్ యాక్షన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. లేదు ఒక 5, 10, 15, 20, 30, 35 kgs లూజ్ అవ్వాలి అని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రోగ్రామ్ అనేది అవసరం ఉంటుందండి. బట్ తీసుకునే ముందు కూడా మేము థరో స్క్రీనింగ్ చేస్తాము, సైకలాజికల్ స్క్రీనింగ్ కూడా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎడియర్ అవ్వగలుగుతారా, వాళ్ళు చేయగలుగుతారా, వాళ్ళని కాల్ మీద కూడా మేము అడుగుతాము, స్ట్రిక్ట్గా ఉండగలుగుతారా, అప్పుడే మీరు జాయిన్ అవ్వండి. లేదంటే మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్, మా టైం వేస్ట్. సో అలా కాకుండా మైండ్ ఫిక్స్ అయ్యి వాళ్ళు జాయిన్ అవుతే 100% రిజల్ట్ వచ్చినట్లయితే మేము చూస్తామండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. అంటే వాళ్ళ ఫిజికల్ అసెస్మెంట్ అవుతుంది, న్యూట్రిషన్ అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్స్ అన్నీ మా టీమ్ డాక్టర్స్ చూసుకుంటారండి. అండ్ ప్రోగ్రామ్ తయారవుతుందండి. దెన్ వాట్ ఎవర్ వచ్చిన మండే వాళ్ళ ఫస్ట్ డే ఉంటుంది. ఆ రోజు నుంచి 4 weeks 28 days మేము చెప్పినట్లు వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ వీక్ ఆన్ వీక్ వాళ్ళు మనకి మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ అండ్ బాడీ వెయిట్ పంపిస్తూ ఉండాలి. సో దాంట్లోనే వాళ్ళకి బ్యూటిఫుల్గా తెలుస్తుందండి. మేము కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇప్పుడు పంపించాం కదండి, మనం వ్యూవర్స్కి చూపించవచ్చు. సో ఈ డాష్ బోర్డ్స్లో మనకు తెలుస్తుంది అనమాట ఈ క్లయింట్స్ ఎలా తగ్గారు అని. హాయ్, ఐఎమ్ అర్చన, joining the BMS Fit Club. 28 days transformation challenge was one of the best decisions I made. In just 28 days, my weight reduced from 92.4 kilograms to 85.4 kilograms. I lost a total of 7 kilograms. Seeing my weekly progress motivated me even more to stay consistent and focused on my health. Thank you. The program, the way they designed, like, doctor, nutritionist, fitness, that's a kind of worry free. అంటే ఒక మనం చూస్తానే ఓకే ఇది చాలా వరీ ఫ్రీగా ఉంది, మనం నెట్ లో చాలా చూస్తున్నాము, ఏదో మనం చేసి ఏదో అయిపోవడం కంటే there are some advisors. If something goes wrong, there is somebody to monitor us and fix us, and we work with Rahul every day for 15 minutes exercise, and it's all like a collaborative work. I lost like almost 7 kgs. Hi, I'm Shanti. The BMS Fit Club 28 days challenge brought an amazing change in my life. In just 28 days, my weight came down from 77.6 kilograms to 72.1 kilograms. I lost a total of 5.5 kilos. The confidence I gained during this journey is truly amazing. Thank you, BMS Fit. ఓకే. మ్యామ్ ఇప్పుడంతా మనం టెక్నాలజీతో పరిగెడుతున్నాం, అంటే డిజిటల్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ వాళ్ళు చెప్పే మాట వింటున్నా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే గూగుల్కి వెళ్ళిపోతున్నాం, హే సిరి అంటున్నాం, అన్నీ తెలిసేసుకుంటున్నాం రైట్ నో. ఇప్పుడు ఇంకొంచెం అప్డేట్ అయ్యే వచ్చిన తర్వాత చాట్ జీపీటీ మనకి ఫ్రెండ్ లాగా అయిపోయింది అనమాట. సో
చాట్ జీపీటీకి నా బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి నేను చెప్పేసుకుంటే వెంటనే నాకు సొల్యూషన్ ఇచ్చేస్తుంది. నా పాస్ట్ 10 years తర్వాత నేను ఎట్లుంటానో చాట్ జీపీటీ చెప్పేస్తుందని రోజుకి ఎన్నో వేల వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ చాట్ జీపీటీ అనేది మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలదా? చాట్ జీపీటీ అండి మనం ఇన్పుట్స్ ఇస్తామండి, అది డెఫినెట్లీ ఒక ఏదో అవుట్పుట్ ఇస్తుంది. వన్ ఇస్ దాని అకౌంటబిలిటీ ఏంటండి, మనకి ఏదైనా వాళ్ళ ప్లాన్ ఫాలో ఏదైనా అవుతే ఎవరిని అడగడానికి ఉండదు. రెండోది ఆథెంటిసిటీ. మూడోది మనం ఇచ్చిన ఇన్పుట్ పట్టి వాళ్ళు ఇస్తారండి. సో బట్ ఎందుకు ఆ ఇష్యూ అవుతుంది, దాని రూట్ కాజ్ ఏంటి, ఆ డయాగ్నోస్ చేయడం చాట్ జీపీటీ చేయలేదు. అంటే మీ ఇన్పుట్స్ పట్టి ఉంటుంది, కరెక్ట్. సో ఎలాగైనా మేము కూడా టెక్ లెవరేజ్ చేస్తున్నామండి, బట్ దాంతోపాటు ఒక హ్యూమన్ టచ్ అని కంపల్సరీ ఉండాలి. సో ఈ రెండు ద్వారా బ్యాలెన్స్ చేస్తున్న కొద్దీ మనము వచ్చేసి మన క్లయింట్స్కి మేము జస్టిస్ చేస్తామన్నమాట అండి, వాళ్ళ హెల్త్ గోల్ వాళ్ళు రీచ్ అయినట్లు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి. Exactly. సో చాట్ జీపీటీకి ఇచ్చినా కూడా అది అందరికీ యూజ్ అయ్యేలాగా ఆప్షన్స్ ఇస్తుంది కాబట్టి సొల్యూషన్ అనేది కరెక్ట్గా రాదని కూడా అందరికీ తెలుసు. Yes, బట్ చాలా మందికి డౌట్ ఉండింది, చాట్ జీపీటీ ఉంది కదా మన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సొల్యూట్ చేయడానికి అన్న ఒక ఇదిలో ఉన్నారు, మిత్తులో ఉన్నారు కాబట్టి. సో ఆ క్లారిఫికేషన్ కోసం ఈ Yes క్వశ్చన్. అండి. అంటే అదే, సో మనకి ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ ఉన్నా మనం చాట్ జీపీటీలో ఎంటర్ చేస్తామండి, అది మనకి ఏదో చెప్తుంది, ఈ వైర్ ముట్టుకోకండి, గ్రీన్ రెడ్ ఏదో చెప్తుంది, బట్ మనం వెళ్ళి ముట్టుకోము, ఎక్కడో ఒక భయం ఉంటుంది. సో దానికి ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం. సో మీ బాడీలో ఇష్యూ ఉంటే మీరు కరెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని లెట్ దెమ్ గివ్ ద రిజల్ట్, లెట్ దెమ్ గివ్ దేర్ ఇన్పుట్స్ ఆర్ సజెషన్, మీరు ఫాలో అవ్వండి. రిజల్ట్ వస్తే వెరీ గుడ్, లేకపోతే యూ కెన్ మూవ్ టు అ డిఫరెంట్ టీమ్ ఆర్ అది మీ మీద ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చిన కాల్స్ నుంచి అండి ఎన్ని కాల్స్ వచ్చాయంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, 1, 2, 3 months చేశారు ప్రోగ్రామ్, 1 kg వెయిట్ లాస్, లేదంటే 2 kgs వెయిట్ లాస్, అండ్ ఎంత డిసప్పాయింట్ అయిపోయారంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అదే వాళ్ళకి అదే డౌట్ వచ్చేసింది, నేను అక్కడ అలా చేశానండి, మీది ఎలాగుంటుంది. సో ఎవరెక్కడ ఏం చేస్తున్నారో మీ బాడీకి కస్టమైజ్డ్ ఉంటే రిజల్ట్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఒక కంప్లైంట్ చెప్తారు మ్యామ్, వెయిట్ లూజ్ అయ్యే క్రమంలో ఫేస్ చాలా చిన్నగా అయిపోతుంది, లాగేస్తుంది. అంటే మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసాక మీ ఫేస్ చూడలేకపోతున్నాం, మీరు బాడీ అయితే ఓకే ఫిట్గా ఉన్నారు, బట్ ఫేస్ అదో రకంగా చేంజ్ అయిపోయింది, ఆ ముందున్న ఫేస్ కనిపించట్లేదని ఒక కంప్లైంట్ రేజ్ చేస్తుంటారు. మన 28 days ఛాలెంజ్లో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫేస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో ఆ ఫేస్ అని ఒకటే కాదండి, ఎక్కడ లాస్ట్ ఫ్యాట్ డిపాజిట్ అయిందో లాస్ట్ మన బాడీలో అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోతుందండి. సో కరెక్ట్గా మీరు ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మంచి రేషియోలో తీసుకుంటే అది వెళ్ళదండి. ఎందుకంటే మనము అది లేకుండా క్రాష్ డైట్స్ లాగా ఇలా చేస్తే మసిల్ లాస్ అవుతుంది. మన మసిల్ లాస్ అవుతే ఫేసే కాదు బాడీ మొత్తం అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళిపోతుంది, తొందరగా లూజ్ అవుతారు, తొందరగా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ. సో కరెక్ట్గా తగ్గాలంటే మీ ఫ్యాట్ లాస్, మీ వెయిట్ లాస్ వచ్చేసి ఫ్యాట్ సెల్స్ నుంచి వెళ్ళాలండి, అండ్ మసిల్ వచ్చేసి రిటైన్ అయ్యి గెయిన్ అవ్వాలి. అందుకే వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫుడ్. ఇది కాకుండా నేను ఓన్లీ ఇది చేస్తానంటే రిజల్ట్ ఉండదు. ఇటైనా అటైనా ఓన్లీ వర్కౌట్ చేసి నేను ఫుడ్ కరెక్ట్గా తినకపోతే, లేదంటే నేను ఫుడ్ తిని వర్కౌట్ చేయకపోతే, సో బాడీలో అలా మనకు తెలిసిపోతుంది. సో కరెక్ట్గా మనం ప్రాపర్ ఫిగర్లో వచ్చి, ప్రాపర్ షేప్లో వచ్చి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే దానికి ఒక టెక్నిక్ ఉండాలండి. సో అది బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రొవైడ్ చేస్తున్న మా ఐపీ అన్నమాట. ఓకే, ఎస్. ఇప్పుడు బిఎంఎస్ ఫిట్ గురించి మాట్లాడుకుంటే లాట్ ఆఫ్ ఛాలెంజెస్ తీసుకుంటూ ఉన్నారు, సక్సెస్ రేట్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండాలని ఉండింది, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఒక డౌట్ కూడా ఉంటుంది. సో కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అసలు బిఎంఎస్ ఫిట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే యాజ్ ఏ ఫౌండర్గా మీరు ఒకసారి ఆ ప్రాసెస్ తెలియజేయండి. ఎస్ అండి. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ ఇష్యూస్ ఏంటో షేర్ చేయండి. వెయిట్ లాస్ ఉన్నా, మీకు పీసీఓడితో ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రీ డయాబెటిక్ ఉన్నా ఆర్ డయాబెటీస్ ఉన్నా, అండ్ ఫ్యాటీ లివర్ అండి, ఈ 5 ఇష్యూస్కి మనము తీసుకుంటామండి. తీసుకొని వాళ్ళకి త్రూ రిపోర్ట్స్, మేము చెప్పింది నమ్మకండి, మీ రిపోర్ట్సే చూడండి, మీరు దాంట్లోనే మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ తెలిసిపోతుందండి. 1 month తర్వాత మేమేమంటామంటే మమ్మల్ని నమ్మకండి, మీ బ్లడ్ని నమ్మండి, మీ బ్లడ్ టెస్ట్ని నమ్మండి. సో అదే మీకు క్లియర్గా చూపిస్తుంది మీరు కరెక్ట్ డైరెక్షన్లో మీరు నడుస్తున్నారా లేదా అని.
ఫిట్నెస్ ఛాలెంజెస్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, సప్లిమెంట్స్ ఏమైనా యూజ్ చేస్తారా మీ మొత్తం ఛాలెంజెస్లో అంటారు. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీ ఇంట్లో చేసుకునే ఫుడ్ మెటీరియల్తోనే మేము ఫుడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము, గైడెడ్ చేస్తాం తప్పితే సప్లిమెంట్స్ ఉండవు అంటున్నారు. సప్లిమెంట్స్ అసలు నవేడేస్ జిమ్ దగ్గర నుంచి ప్రోటీన్ పౌడర్స్ అని, ఆ క్యాప్సిల్స్ అని, ఈ ఇంజెక్షన్స్ అని వీటి వల్ల వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పేస్తున్నారు, ఓపెన్గా చేసేస్తున్నారు. అసలు భయపడే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. వితౌట్ సప్లిమెంట్స్ మన 28 డేస్ ఛాలెంజ్ బిఎంఎస్ నుంచి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే ఏంటి? ఎస్ అండి. సో కరెక్ట్ వేలో మ్యాక్రోస్ తీసుకోవడం అండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్ వేలో వర్కౌట్ చేయడం. మేము కూడా కొన్ని విటమిన్స్ చెక్ చేస్తామండి బాడీలో, అది ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే త్రూ ప్రాపర్ అలోపతి డాక్టర్స్ వాళ్ళకి సజెషన్ ఇస్తాము. వాళ్ళు చెప్తున్న డీటెయిల్సే, వాళ్ళు చెప్తున్న గైడెన్స్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే. సో మన దాంట్లో కొన్ని విటమిన్ ప్రొఫైల్స్ చూస్తామండి. బట్ మీరు చెప్పినట్లు అందరూ విటమిన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు, ఎలా ఇష్టం అంటే అలా తీసుకుంటున్నారు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు ఫస్ట్ మీ బ్లడ్ టెస్ట్ చూసుకోండి. మీకు డెఫిషియన్సీ లేకపోతే ఆ విటమిన్ తీసుకోవడానికి అవసరం లేదు. రెండోది ప్రోటీన్ పౌడర్స్కి వస్తే అండి, న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఉంటాయండి. న్యాచురలీ గాడ్ మేడ్ ప్రోటీన్ సోర్సెస్, అవి హ్యాపీగా తింటే చాలండి. ఈ ప్రోటీన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో ఫ్యాక్టరీలోనే చేస్తున్నారు ఎవరో. సో మనం అంత న్యాచురల్ అని చెప్పలేము, ఎంత వాళ్ళు న్యాచురల్ క్లెయిమ్ చేసినా. సో ఆల్వేస్ త్రూ ఫుడ్ మనకి ఏది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉందో హెల్దీ దాంట్లో తీసుకొని మీ బాడీకి తగ్గట్టు కరెక్ట్ రేషియోస్లో మీరు ఫుడ్ తీసుకుంటే 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు ఫుడ్ విషయంలో మంచి పాయింట్ చెప్పారు. అంటే మనకి ఏదైతే ప్రోటీన్ అందుతుందో మీ బాడీకి ఏది యూజ్ అవుతుందో అవి తీసుకుంటే విటమిన్స్ లోపాలు కూడా రావు అంటున్నారు. ఒకప్పుడు మనం ఇదే ఫుడ్ తిన్నాం, పప్పు, ఆకుకూరలు, నాన్ వెజ్లో అయితే చికెన్, ఫిష్, ప్రాన్స్, ఏంటంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్స్ ఉంటాయి కాబట్టి బాడీకి ఇంటేక్ అవుతుండేది. అప్పుడు ఫుడ్ ఎప్పుడు తింటున్నాం, కానీ ఎందుకు బాడీకి ప్రోటీన్ అందట్లేదు, మెటబాలిజం లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి? మీరు ఛాన్సర్ ఏంటి? అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అండి. సో అప్పుడు మనం తినే ఫుడ్కి అప్పుడు మన మామ్, డాడ్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కూడా అలా ఫిజికల్గా చేసుకునేవారు, ఏదో వర్క్ చేసుకునేవారు, ఫిజికల్గా యాక్టివ్ ఉండేవారు. మనది మీరు చెప్పినట్లు డిజిటల్ అండ్ టెక్ మీద ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది కాబట్టి చాలామంది కూర్చొనే వాళ్ళు వర్క్ చేసుకుంటారండి, ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా. సో మూవ్మెంట్ బాడీలో అంత ఉండట్లేదు. సో అది ఉండట్లేదు కాబట్టి మనకి మళ్ళీ మీరు చెప్పిన ఫుడ్స్లో ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏ ప్రపోర్షన్లో ఏది తింటున్నారో అది ఇంపార్టెంట్ అండి. సపోజ్ ప్రోటీన్ తింటున్నా దానికి కరెక్ట్ వర్కౌట్ చేయాలి, లేదంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. నేను ఓన్లీ చికెన్ తింటా కూర్చుంటా అంటే అవ్వదు, వర్కౌట్ చేయాలి. సేమ్ వే కార్బోహైడ్రేట్స్ కూడా మనం వర్కౌట్ చేయకుండా ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ ఇమ్మీడియట్గా అవుతారు. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఏం తింటున్నారో దాన్ని కొంచెం స్టడీ చేసి అప్పుడు ఫుడ్ తీసుకుంటే బాగుంటుందండి. ఫైనల్గా మనం మార్నింగ్ లేవంగానే ఏంటంటే మీరు హెల్దీగా ఉండాలంటే నట్స్ తినండి, బాదాం, పిస్తా, కొన్ని ఏవైతే నట్స్ ఉన్నాయో ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్ జ్యూస్ చేసుకుని తాగండి. లేదా ఏబీసీ జ్యూస్లో వచ్చేసాయి, సెలబ్రిటీలు చెప్పిన దగ్గర నుంచి ఏబీసీ జ్యూస్ తాగండి మార్నింగ్, అది చాలా హెల్దీ అని చెప్తున్నారు. సో నిజంగానే నట్స్ వల్ల, ఈ జ్యూసెస్ వల్ల ఎంతవరకు మన బాడీ హెల్దీగా ఉంటుంది? ఎస్ అండి. సో విల్ బ్రేక్ ఇట్ డౌన్ అండి. సో నట్స్ అగైన్ మనం ఎందుకు తీసుకుంటున్నాం, ఫస్ట్ వీ షుడ్ థింక్ ఏ నట్ దేని గురించి యూస్ఫుల్, అండ్ మార్నింగ్ తీసుకుంటే యూస్ఫుల్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మీరు ఎందుకు తీసుకుంటున్నారో ఫస్ట్ స్టడీ చేయండి, ఆ నట్ని స్టడీ చేయండి అండ్ అకార్డింగ్లీ తీసుకోండి. ఒకవేళ ఇఫ్ దట్ నట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ దట్ పర్టిక్యులర్ రీజన్. కమింగ్ టు జ్యూసెస్ అండి, ఎనీ టైం మేము ఏం చెప్తామంటే జ్యూస్ కన్నా ఆ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ తినండి, దాన్ని బాయిల్ ఆర్ ఏది చేసుకొని తినండి. మీ బాడీ మిక్సర్ గ్రైండర్ చేసే బదులు మీ బాడీని ఆ మిక్సర్ గ్రైండర్ వర్క్ చేయమని చెప్పండి. సో ఇట్ ఈస్ అ లాట్ బెటర్. అగైన్ వై ఆర్ యూ డ్రింకింగ్ ద జ్యూస్, దేని గురించి తాగుతున్నారు, ఇవన్నీ స్టడీ చేసి యూ షుడ్ కన్జ్యూమ్ అండి. సో ఎనీ డే ద ఫ్రూట్ ఆర్ ద వెజిటబుల్ దాన్నే మనము ఆ ఫామ్లో తింటే ఇట్ ఈస్ మచ్ మోర్ హెల్దియర్ దెన్ మేకింగ్ ఇట్ ఇంటూ జ్యూస్ అండ్ కన్జ్యూమింగ్ అండి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. యాక్చువల్లీ నిజంగానే ప్రతి ఒక్కరికి ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క సజెషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పటికీ మీరు 28 డేస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, ఎన్నో కాల్స్ అటెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ వీడియోతో కూడా ఇంకా మరిన్ని అప్డేట్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.